నమస్కారం. స్వధర్మ అకాడమీకి స్వాగతం. ఒకసారి ఊహించుకోండి, చిమ్మ చీకటి, అమావాస్య రాత్రి, లక్షలాది మంది భక్తులు, వాళ్లంతా ఒకచోట చేరారు. ఎందుకు? నెలల తరబడి చేసిన కఠోర దీక్షకి ముగింపు పలకడానికి. ఇది మామూలు పండగ కాదండి. ఇది విశ్వాసం, సంప్రదాయం, ఒక గొప్ప అన్వేషణ, వీటన్నిటి కలయిక. అవును, మనం మాట్లాడుకోబోయేది నాగోబా జాతర గురించి. చూశారుగా, మేడారం తర్వాత ఆదివాసీ సమాజానికి అతిపెద్ద పండుగ ఒక మహా కుంభమేళా అంటే నాగోబా జాతర. ఈ ఒక్క మాట చాలు ఈ జాతర ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవడానికి. ఇది జస్ట్ ఒక వేడుక కాదు, లక్షలాది గిరిజనుల విశ్వాసానికి, వాళ్ల సాంస్కృతిక అస్తిత్వానికి ఒక పెద్ద నిదర్శనమన్నమాట. అంతేకాదు, మన భారతదేశంలో వేల కొద్ది గిరిజన పండుగలు జరుగుతాయి కదా, వాటన్నిట్లోనూ నాగోబా జాతర రెండో అతిపెద్ద పండగ. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, గిరిజన సంస్కృతిలో ఈ పండగకున్న ప్రాధాన్యత ఏంటో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సరే, ఇక ఈ జాతర లోతుల్లోకి వెళ్దాం. మన ప్రయాణంలో ఇది మొదటి ఘట్టం. ఈ గొప్ప ఆదివాసీ పండుగ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? పుష్య అమావాస్య నాడు, అంటే చుట్టూ చిక్కటి చీకటి ఉన్నప్పుడు. ఆ చీకటి నుంచే వెలుగులోకి రావాలి, తమ జీవితాల్లోకి శ్రేయస్సును ఆహ్వానించాలి అనే ఒక గొప్ప అన్వేషణకు ఇది ప్రతీక అన్నమాట. మనం జాతర అంటున్నాం కదా, అసలు జాతర అంటే ఏంటి? చాలామందికి ఇదొక పండగ లేదా ఒక సంతలాగా అనిపిస్తుంది. కానీ అంతకంటే చాలా ఎక్కువ. ఇది ఒక సమాజం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణం పోసే ఒక వేడుక, వాళ్ల జీవన విధానానికి అద్దం పట్టే ఒక పెద్ద ఉత్సవం. మరి ఈ జాతరను ఎవరు జరుపుకుంటారు? ముఖ్యంగా అయితే రాజ్గోండ్ తెగలోని మెస్రం వంశం వాళ్లే ఈ పండగకు కర్తలు. కాని ఇక్కడే ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వేడుక కేవలం వాళ్లకే పరిమితం కాదు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తారు. దీంతో ఇదొక అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనంగా మారిపోతుంది. జాతర అంటే ఆ ఒక్కరోజు జరిగే వేడుక మాత్రమే కాదు, దాని అసలైన ఆత్మ ఆ పండగ కోసం చేసే సన్నాహాల్లోనే ఉంది. ప్రధాన పూజకి సరిగ్గా నెల రోజుల ముందు ఒక కఠోరమైన దీక్ష మొదలవుతుంది. భక్తి, క్రమశిక్షణతో కూడిన ఒక పవిత్ర యాత్ర మొదలవుతుంది. ఆ యాత్రే ఈ జాతరకు ప్రాణం. ఆ నెల రోజుల ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ఫస్ట్ కెస్లాపూర్లో మెస్రం వంశం వాళ్లందరూ సమావేశమవుతారు. తర్వాత సిరికొండ గ్రామానికి వెళ్లి అక్కడ పవిత్రమైన కుండలను తయారు చేస్తారు. అక్కడి నుంచి అసలైన యాత్ర మొదలవుతుంది. పవిత్ర జలం కోసం పాదయాత్ర. ఫైనల్గా వాళ్లు ఆ పవిత్ర మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. చూసారా, ప్రతి అడుగు ఒక నియమం, ప్రతి ఘట్టం ఒక సంప్రదాయం. ఈ పాదయాత్ర ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కేవలం ఎంపిక చేసిన 20 మంది మాత్రమే వెళ్తారు. వాళ్లు ఏకంగా 80 కిలోమీటర్లు, అది కాలినడకన గోదావరి నదికి వెళ్తారు. అక్కడ ఆ పవిత్ర కుండల్లో నీటిని నింపుకుని మళ్లీ అంతే కఠినమైన నియమాలను పాటిస్తూ వెనక్కి నడుచుకుంటూ వస్తారు. వాళ్ల సంప్రదాయాల మీద వాళ్లకున్న నిబద్ధతకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఆ యాత్ర చేసేవాళ్లు ఏమంటున్నారో చూడండి. మా సంప్రదాయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ టైంలో చాలామందిమి చెప్పులు కూడా వేసుకోం. ఇక్కడ్నించి గోదావరి వరకు నడిచే వెళ్తాం, నడిచే వస్తాం. ఈ మాటలు వింటుంటేనే వాళ్ల విశ్వాసం, వాళ్ల క్రమశిక్షణ ఎంత గొప్పవో మనకర్థమవుతుంది. సరే, నెల రోజుల దీక్ష, కఠినమైన యాత్ర ఇవన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ అసలైన రోజు రానే వచ్చింది. ఆ పవిత్రమైన రాత్రి, మొత్తం జాతరకే గుండెకాయలాంటి ఆ క్షణం, అదే సర్పదేవతను ఆరాధించే పుష్యామావాస్య నాటి మహాపూజ. ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఊహించుకోండి. చుట్టూ చిమ్మ చీకటి, ఆ చీకటిని చీలుస్తూ కొన్ని దివిటీల వెలుగు, ఆ వెలుగులో అత్యంత పవిత్రమైన మహాపూజ మొదలవుతుంది. ఈ చీకటిలోనే పూజ చేయడం వెనుక ఒక పెద్ద అర్థముంది. అదే వెలుగు కోసం వాళ్లు చేసే అన్వేషణకు ప్రతీక. ఈ మహాపూజలో ఒక్కో ఘట్టం ఎంతో పవిత్రంగా ఉంటుంది. వాళ్లు కష్టపడి తెచ్చిన ఆ గోదావరి జలాలతో 5 తలల నాగేంద్రుడి విగ్రహానికి అభిషేకం చేస్తారు. తరువాత మొలకెత్తిన ధాన్యాలను నైవేద్యంగా పెడతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ ఆచారాలు శతాబ్దాలుగా, వందల ఏళ్లుగా కొంచెం కూడా మార్పు చెందకుండా అచ్చమలాగే కొనసాగుతున్నాయి. సరే, ప్రధాన పూజ అయిపోయింది. ఆ తర్వాత భేటింగ్ అనే ఒక చాలా ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతోంది. భేటింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పరిచయం. ఎవరి పరిచయం? మెస్రం వంశంలోకి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన కోడళ్లను సాక్షాత్తు నాగోబాదేవతకు అధికారికంగా పరిచయం చేస్తారన్నమాట. అలా వాళ్లని ఆ వంశంలోకి, ఆ సంప్రదాయంలోకి పూర్తిగా ఆహ్వానిస్తారు. అదొక పవిత్రమైన ఘట్టం. భేటింగ్ పూర్తయ్యే వరకు కొత్త కోడళ్లకు గుడిలోకి వెళ్లేందుకుగాని, దేవుని చూసేందుకుగాని పర్మిషన్ ఉండదు. ఇది మా ప్రాచీన ఆచారం. ఈ మాటలు వింటేనే ఆ భేటింగ్ కార్యక్రమం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అది జస్ట్ ఒక ఆచారం కాదు, ఆ వంశంలోకి వచ్చిన ఒక మహిళ స్థానాన్ని ధృవీకరించే ఒక అతి ముఖ్యమైన సంస్కారం. ఇప్పటి వరకు మనం జాతరలోనే ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికున్న మరో కోణం, అంటే సామాజిక, రాజకీయ అంశంపై దృష్టి పెడదాం. అదే చారిత్రాత్మక గోండ్ దర్బార్. ఈ జాతర కేవలం దేవుడి పూజకే పరిమితం కాదు, ఇది ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక పెద్ద వేదిక కూడా. ఈ గోండ్ దర్బార్ అంటే ఈ ప్రజల సభ ఎప్పుడు మొదలైందో తెలుసా? 1940లో ఒక ఆంథ్రపాలజిస్ట్ దీన్ని మొదలుపెట్టారు. దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే: గిరిజనులు తమ సమస్యలను, కష్టాలను మధ్యలో ఏ దళారు లేకుండా నేరుగా ప్రభుత్వ అధికారులకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం.
అప్పుడు మొదలైన ఈ దర్బార్ ఈరోజు జిల్లా కలెక్టర్లు, మంత్రులు, పెద్ద పెద్ద అధికారులు హాజరయ్యే ఒక కీలకమైన సమావేశంగా మారింది. మరి దర్బార్లో ఏం చర్చిస్తారు? తమకు సరైన రోడ్లు లేవని, మంచి నీటి సౌకర్యం లేదని, ఇలాంటి కనీస వసతుల దగ్గర్నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్లో జరుగుతున్న ఆలస్యం వరకు గిరిజన సమాజం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లంను నేరుగా అధికారుల ముందు పెడతారు. ఇది వాళ్ల హక్కుల కోసం వాళ్లు చేస్తున్న పోరాటానికి సజీవ సాక్ష్యమని చెప్పచ్చు. సరే, మనమిప్పుడు ఈ విశ్లేషణలో చివరి విభాగానికొచ్చేశాం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ పండగ ఇంత వేగంగా మారుతున్న ఆధునిక ప్రపంచంలో ఎలా నిలబడుతోంది, దీని భవిష్యత్తేంటి అనే విషయాల గురించి ఒకసారి ఆలోచిద్దాం. కెస్లాపూర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సాంప్రదాయ సవాళ్లు, అంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నా వాళ్లకి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం. మరోవైపు ఆధునిక ప్రయత్నాలు, ప్రభుత్వం 22 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ప్రపోజల్ పెట్టడం, కొత్త రోడ్ల కోసం 15 కోట్లు మంజూరు చేయడం, ఇలాంటివి. సో ఒకవైపు సమస్యలు, మరోవైపు పరిష్కారాలు. సంప్రదాయం, ఆధునికత మధ్య ఒక సమతుల్యం కోసం జరుగుతున్న ప్రయాణానికి ఇది ఒక ఉదాహరణ. ఈ సమయంలో ఒక స్థానిక నాయకుడు ఏమన్నారో వినండి. మన పూర్వీకులు మనకిచ్చిన సంప్రదాయాలను కాపాడాలని మన యువతను నేను కోరుతున్నాను. ఈ సంస్కృతిని మర్చిపోకూడదు. ఆయన మాటల్లోనే ఆవేదన గమనించారా? ఈ అభివృద్ధి, ఈ మార్పుల వేగంలో తమ సంస్కృతి, తమ మూలాలు ఎక్కడ కనుమరుగైపోతాయో అన్న ఆందోళన అందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భవిష్యత్తరాలకు ఒక రకంగా హెచ్చరిక లాంటిది. మరి ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇంత వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో ఒకవైపు మనకు అవసరమైన అభివృద్ధిని, మార్పును స్వీకరిస్తూనే మరోవైపు ఇలాంటి పవిత్రమైన, ప్రాచీనమైన సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి, ఎలా గౌరవించాలి? నిజానికి అభివృద్ధి, సంప్రదాయం అనేవి రెండూ ఒకదానికొకటి శత్రువులు కానక్కర్లేదు. కాని ఆ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే మనందరి ముందున్న అసలైన సవాలు. దీని గురించి ఆలోచించండి.